ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెన్నెల వైష్ణవి వాళ్ళ బర్త్డేలు కావడంతో వెన్నెల వాళ్ళ అమ్మ మొదటిసారిగా పుట్టినరోజునైతే జరుపుకుంటూ ఉంటుంది. ఇంతలో వైష్ణవి వెన్నెలకు ఫోన్ చేస్తూ ఉంటుంది. హ్యాపీ బర్త్డే వెన్నెల అని చెప్పేసి అంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న వెన్నెల కూడా హ్యాపీ బర్త్డే వైష్ణవి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అదేంటి, వైష్ణవి ఇక్కడే ఉంది కదా, మళ్ళీ హ్యాపీ బర్త్డే వైష్ణవి అంటుంది ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడున్న వెన్నెల, అమ్మ నా ఫ్రెండ్ బర్త్డే కూడా ఈరోజే, నువ్వు విష్ చేస్తే చాలా బాగుంటుంది, ఒకసారి విష్ చెయ్యమ్మా అని చెప్పేసి వరలక్ష్మిని చూసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వైష్ణవి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. వెన్నెల మా అమ్మతోనే నాకు కూడా విష్ చేయిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వరలక్ష్మి అయితే విష్ చేసే కదా అని చెప్పేసి ఆ ఫోన్ తీసుకొని హ్యాపీ బర్త్డే అమ్మ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న వైష్ణవి అయితే చాలా సంతోషించి థ్యాంక్ యూ సో మచ్ అమ్మ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా ఉలిక్కిపడి, అదేంటి ఈ వాయిస్ ఇక్కడ విన్నట్టుగా ఉంది, నన్ను కలిసి ఈ వాయిస్ నాకు దగ్గరగా అనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వైష్ణవి ఒక్కసారి షాక్, అమ్మ నా వాయిస్ని కూడా గుర్తుపట్టేస్తుందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వెన్నెల ఒక్కసారిగా షాక్ అవుతుంది.